హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఇప్పుడు మనం శ్రీమాత వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 12:30 1 గంట మధ్య అవుతుంది. ఇప్పుడు ఎండ చూసారు ఎలా ఉందో, చూడబోతున్నా. కానీ నిన్నేమో వడగళ్ళ వాన, ఐస్ గడ్డలే, మామూలు ఐస్ గడ్డలు కాదండి అవి. సో ఇప్పుడేమో ఎండ దంచేస్తుంది. కానీ ఎంత ఎండ ఉన్నా గాలి చల్లగా వేస్తుందండి, మామూలు చలి కాదు. సో ఇప్పుడు మనకి మళ్ళీ రిటర్న్ కూడా జమ్మూ మెయిలే. 3:15కి మనకి ట్రైన్ ఇక్కడ కట్రాలో. అది మార్నింగ్ 4:30 4:20కి వెళ్ళిపోతుంది ఓల్డ్ ఢిల్లీ. సో మనం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోవాలి రిటర్న్. యాత్ర బాగానే అయింది, కానీ యాతన అయిపోయిందని చెప్పాలి. పర్లేదు, ఇంకా మొత్తం సుఖమే ఉంటే అలా కొంచెం కష్టపడాలి కదా. సో మొత్తానికి అలా అయిందండి. రెండు లోపలికి వెళ్దాం, టైం అయిపోతుంది. టైమే అవ్వట్లేదు, బాగానే ఇంకా చాలా టైం ఉంది. లోపలికి వెళ్దాం రండి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే వెయిటింగ్ హాల్ ప్లస్ ఫుడ్ స్టేషన్ రెండు ఉన్నాయండి. ఫుడ్ ఏం పెద్ద బాగాలేదు. సో మీరు తినాలనుకుంటే ఇక్కడంతా ట్రై చేయొద్దు, ఎందుకంటే బాగాలేదు. సో మీరు బయట తినడం బెస్ట్. ఆలు పరాతా లేదంటే వేరే ఏమైనా ఉంటాయి తినేయండి, అంతేగాని ఇక్కడంతా వచ్చి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి నాకులాగా. అండ్ మోర్ ఓవర్ చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకునేలా ఉంటే దయచేసి సమ్మర్లో చేసుకోండి. ఈ వింటర్లో అంతా మన వల్ల కాదు. ఎందుకు మన వల్ల కాదన్నానంటే, మన బాడీ మన సౌత్ క్లైమేట్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ నార్త్లో మన వల్ల అసలు అయ్యే సినిమానే కాదు కొంచెం కూడా. వణుకొచ్చేస్తుంది అంతే, అంతగానే ఏం లేదు. పర్లేదు, నాకు అది ఇష్టం అనుకుంటే వచ్చేయండి. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాం. మొత్తం ఇక్కడ 5 ప్లాట్ఫామ్లే ఉన్నాయి అంతే. ప్లాట్ఫామ్ 3 మీద వందే భారత్ ఉంది. మనం ఎలాగో ఎక్కువ ఇదే ఎక్కుతాం కాబట్టి. ట్రైన్ ఆల్రెడీ వచ్చిందండి. మన కోచ్కి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కట్రా స్టేషన్ ఎండుకు వచ్చానండి. జస్ట్ ఈ బోర్డు కోసం వచ్చాను. శ్రీమాత వైష్ణోదేవి కట్రా జమ్మూ. సో ఈ బోర్డు దీనికోసం వచ్చాను. సో వెనకాల వ్యూ చూసారు ఎంత బాగుందో, చూపిస్తాను ఆగండి. సో ఇప్పుడు ట్రైన్ ఆల్రెడీ వచ్చింది, జమ్మూ మెయిల్ చూసారా. సో మనం వెళ్ళిపోవాలి మన కోచ్కి. వ్యూ చూపిస్తాను చూడండి. సో మన లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు మన కట్రా నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నామండి. నైట్ డిన్నర్ ట్రైన్లో ఎదురు తినాలి. సో రండి వెళ్దాం లోపలికి, చాలా టైం అయిపోయింది.
ఫ్రెండ్స్ నేను వచ్చానండి. ఇదిగో కోచ్ ఇక్కడే ఉంది. B556 సైడ్ అప్పర్. నాకు అస్సలు నచ్చదు సైడ్ అప్పర్, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. సో ఢిల్లీ వరకు అదే. రండి లోపలికి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది కదా. B56 అప్పర్, సైడ్ అప్పర్. ఓకే లెట్స్ గో. ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారండి, పైన ఒకటి ఉంది, కింద ఉంది. సో ప్రాబ్లం లేదు. వెనకాల కోచ్లో లేదు అది. ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 ఉన్నాయి. వెనకాల కోచ్లో ఒకటే ఉంది. బాబోయ్. సో ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. మేబీ అప్కమింగ్ స్టేషన్స్లో ఎక్కుతారనుకుంటా. ఛార్జింగ్ பாயிண்ட் தனியாக கொடுத்துருக்காங்க மேலேயும் கீழேயும். ஏன்னா பின்னாடி கோச்சில் பார்த்தேன் B4ல கொடுக்கல, அப்படி ஒன்று தான் கொடுத்துருக்கேன். இங்கே ஒன்று இருக்குது. பட் இங்கே பார்த்தீங்கன்னா 3 இருக்குது. ஸோ இது புது கோச் நினைக்கிறேன், அதனால 3 கொடுத்துருக்காங்க. நல்ல விஷயம். ட்ரெயின் காலியாக தான் இருக்குது இப்போதைக்கு. கண்டிப்பாக முன்னாடி போக போக ஃபுல்லாகிடும்னு தெரியும் எனக்கு. సో వాங்க பார்க்கலாம். నాకు ఇలా లోయర్ వస్తుందని చాలా ఆశపడ్డా, కానీ లోయర్ రాలే, సైడ్ అప్పుడు వచ్చింది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదనుకోండి, అయినా నాకు లోయర్ ఇష్టం. ఒక 4 ఏళ్ళుగా నేను అప్పర్ ఎక్కట్లే. ఎందుకు ఎక్కట్లేదంటే నాకు టికెట్స్ అన్ని లోయరే వస్తున్నాయి, అంతేనా ఎక్కట్లే. ఇప్పుడు ఈసారి అప్పర్ వచ్చింది. సెకండ్ టైం ఇది అప్పర్ రావడం నాకు. ఒకసారి మధురై వెళ్ళినప్పుడు వచ్చింది అప్పర్ పైన, ఇది సైడ్ అప్పర్. ఇప్పుడు సెకండ్ టైం. సిగ్నల్ ఇచ్చారు ఫ్రెండ్స్. టైం స్టార్ట్ అయిపోయింది. సారీ, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. రైట్ టైం 3:20కి స్టార్ట్ అయిపోయింది. ఠాని Goodbye, Katra. Sri Mata Vaishno Devi, Katra. Oof.
ऊपर नहीं आ रही है ऊपर चिचिया बुइया है बेटा गिर जाएगा ऊपर समय नहीं मिला खाने का ఫ్రెండ్స్ చూసారు కదా పఠాన్కోట్ వచ్చింది. సో పంజాబ్లోకి వచ్చిన ఫోన్లు బంద్ చేస్తున్నాయి ఇక్కడ. సో టైం కరెక్ట్గా 8:15 హాఫ్ అన్ అవర్ ముప్పావు ఎంతసేపు డిలే. పర్లేదు మన డిలే అయితేనే మంచిది. మరీ 4:30కి వెళ్ళిపోతే ఢిల్లీ బాగోదు కదా. 5:30 6 అవ్వాలి, టికెట్ పోవాలి. వెజ్ బిర్యానీ ఉట్టి అన్నం ఉండి అంతే. అన్నంలో కొంచెం కారం వేసేటట్టు ఉంది అంతే. అదే వెజ్ బిర్యానీ 100 రూపాయలు. అది ఇలాగే ఉంటుంది. చూసారా వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ ఉందంట. ఇది పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం తినేస్తున్నాం అక్కడ అంతే. నాకైతే నచ్చలేదు. నచ్చమైన ఆప్షన్ కొనేసాం కాబట్టి తినాల్సిందే, లేదంటే పాడేయాలి. సరే అదండి సంగతి. నిజంగా నాతో పాటు ప్రయాణించే వాళ్ళు దేవుళ్ళు అండి. ఎందుకంటే ట్రైన్ 3:30 కదిలింది. ఒక 4 ఆ టైంకి నేను పడుకొని పోతానని చెప్పి పైన పక్క తీసానండి. వేసి లైట్ కట్టేయమన్నాము. అంటే నా సైడ్ కదా, సైడ్ పైన లైట్ ఉంది, వాళ్ళకో లైట్ ఉంది అటు సైడ్. వీళ్ళు అది కట్టేశారు. అది ఎప్పుడు కట్టేశారని తెలియదు. మధ్యలో మెలకు వచ్చింది నాకు, అది కూడా కట్టేసే ఉంది. వీళ్ళు భోజనం చేసినప్పుడు కూడా వేయలేదండి లైట్. నిజంగా అసలు చూడండి వీళ్ళే పడుకున్నారు చూడండి అందరూ. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇలాంటి ప్యాసింజర్లు కూడా ఉంటారు, లైక్ సహకరిస్తారు. కొంతమంది సహకరించరు అసలు. నైట్ కూడా లైట్ వేసి పడుకుంటారండి బాబు. చెప్పాలనిపించింది. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలనిపించింది ఏంటంటే, నిన్న వైష్ణోదేవిలో ఒక పుణ్యాత్మురాలను కలిసానండి. నిజంగా కాళ్ళు ఐస్ గడ్డలకి చచ్చిపోయాయి నా కాళ్ళు. మంట మంట మంట, కాళ్ళు మంట, చేతులు మంట, నాకు నడవలేకపోతున్నా. అప్పుడు ఒక పుణ్యాత్మురాలు మా తల్లి మధుర నుంచి వచ్చిందంట. వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ నాకు కవర్ అది కట్టి ఇంకో ఏదో క్లాత్ ఏదో ఉంటే అవన్నీ తీసి కట్టిందండి నా కాళ్ళకి. దాని తర్వాత కొంచెం నేను నడవగలిగాను. సో ఇలాగే హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మనలో. నిజంగా ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. దాని తర్వాత నా దర్శనం అయిపోయాక నేను తట్టుకోలేకపోతున్నా. ఓ చలిమంట వేసిన చోట నేను ఇంకా చలి కాసుకుందామని కూర్చున్నా. అంతలో వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు నేను. అంటే కట్టినప్పుడు చెప్పానండి, దాని తర్వాత చెప్తున్నా. సో అలా నాకు అలా హెల్ప్ దొరికింది ఈ ట్రావెల్లో. ఒకటి ఇక్కడ ఒకటేమో ఇంకొకటి పైన కొండ మీద. ఫ్రెండ్స్ డిన్నర్ అయిపోయింది. సో లైట్ ఫీవర్ వచ్చేలా ఉంది నాకు ఫీలింగ్, కాబట్టి నేను డోలో ఒకటి వేసాను. నాకు లైట్గా వస్తుంది అనిపిస్తే నేను ట్యాబ్లెట్ వేస్తాను. అదే ట్రావెల్ టైంలో అయితే అసలు ఆగను, ముందే వేస్తాను. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. ఇంకా నైట్ 9:30 అయింది టైము. నెక్స్ట్ పెద్ద స్టేషన్ లూధియానా ఉంది, కురుక్షేత్ర ఉంది. ఉన్నా మనం ఏం చేయలేము, దిగము ఏం చెయ్యము. ఆ మాత్రం దానికి ఎందుకు, రాత్రి అప్పుడు ఏం కనపడదు కూడా బయట. సో పొద్దున కలుద్దాం. బాయ్.
ఫ్రెండ్స్ వచ్చేసాం న్యూఢిల్లీ. సో రైట్ టైంకి వచ్చిందండి 4:30కి. సో ఈ వీడియో ఇక్కడ ఒకటేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.